10వ అధ్యాయము. ఇక కాలము ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, గాని ఆత్మను రక్షించుకొనుటకు లేక ఆత్మను సంపాదించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. పరిశుద్ధుడు పరమ తండ్రి, దయగలిగినటువంటి ప్రభువా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమందు ఆరాధనా క్రమంలో మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దైనందిన అనుదిన జీవితంలో చాలిన దేవుడు, రక్షకుడు, ప్రభువుగా ఉండి మమ్మలను కాపాడి భద్రపరుస్తున్నారు. నీ శరీరములోను నీ రక్తములోను పాలు పంపును పొందుటకును, తద్వారా నీ మరణ, భూస్థాపన, పునరుత్థాన, పునరాగమనము జ్ఞాపకం చేసుకోవటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రవేశమును బట్టి మీకు స్తోత్రం. చదవబడిన లేఖనం ద్వారా మాట్లాడండి. ఈ సమయం మాకు దీవెనకరంగా చేయండి. యేసు నామములు అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి కూడా ప్రభు నామములు శుభవందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చదువుతున్నాం. ఇది గ్రంథకర్త స్పష్టంగా తెలియదు. అపోస్తలుడు పౌలు అని అంటాం కానీ సరే, గ్రంథకర్త ఎవరైనా కావచ్చు. ముఖ్యంగా ఈ 10వ అధ్యాయంలో ఈ పారాగ్రాఫ్ ఆరంభించబడినది కనుక మనం చూస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట 32 నుండి కనుక మనం చదివితే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపకము తెచ్చుకొనుడి. హెబ్రీయులు, యూదులు అని పిలువబడితే ఇశ్రాయేలీలు, హెబ్రీయులు లేకపోతే యూదులు లేకపోతే ఇశ్రాయేలు పిలువబడుతున్న వారందరూ ఒకటే సమూహం. ఇంకో ముఖ్యమైన సంగతి కూడా మీకు చెప్తాను. ఇశ్రాయేల్ ప్రజల్లో 4 తెగలు ఉన్నాయి. 4 సెక్ట్ అంటాం. 4 తెగలు. వాళ్ళలో పరిసయ్యులు ఒకటి, రెండవది పరిసయ్యులు తర్వాత సద్దూకయ్యులు, ఎస్సనేయులు, నాలుగవది జెలోతి. ఈ 4 పెద్ద తెగలు. ఇంకా ఉన్నాయి అనుకోండి. శాస్త్రులు పరిసయ్యులు ఒకటే, స్క్రైబ్స్ అంటారు. కాబట్టి ఈ యూదులో ఉన్నటువంటి 4 తెగల వారు, ఇశ్రాయేల్ ప్రజలు అనండి, యూదులు అనండి, హెబ్రీయులు అనండి, ఈ సమూహమే. అయితే ఈ హెబ్రీ పత్రిక రాసే సమయానికి యూదుల్లోంచి కొందరు ప్రభువుని నమ్ముకున్నారు. యోధ మతములోంచి ప్రభువుని అంగీకరించారు. క్రైస్తవులు వేరు, మళ్ళీ ఇప్పుడు యూదులు వేరు. క్రైస్తవులు క్రీస్తు యొక్క ప్రభు యొక్క శరీర అవతారమును, మానవ అవతారమును అంగీకరించిన వారు. ప్రవచనములలో ఆయన గురించి చెప్పబడిన మాట ప్రకారముగా ఆయన మనుష్య కుమారుడుగా శరీరము దాల్చి భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన శ్రమపడినాడు, సిలువ వేయబడ్డాడు, 3వ దినమున పునరుత్థానుగా తిరిగి లేచాడని నమ్మిన వారు మాత్రమే క్రైస్తవులు. యూదులందరూ క్రైస్తవులు కాదు. ఇప్పుడు యోధ మతములోంచి క్రైస్తవులైనటువంటి వారు ఎదుర్కొన్న బాధలు అది మనం చదువుతున్నాం. నిన్నటి వరకు వీళ్ళు అందరూ యూదులే. నిన్నటి వరకు వీరందరూ కూడా ఇశ్రాయేలీలే. లేక హెబ్రీలను హెబ్రీలు అనే మాట ఐగుప్తులో ఉన్నప్పుడు వినబడిందిలే.
సరే ఏమన్నా కానీ వీరు ఇప్పుడు ఎవరైతే ప్రభువుని అంగీకరించారో యేసు ప్రభుని, వీరికి ఒక గొప్ప హింస కలిగింది. ఎలాంటి హింస అంటే తెలిసిందా? వారు బజార్ పడ్డారు. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తాడు. వారు తమ ఆస్తిని కోల్పోవడానికి కూడా వెనకాళ్ళ. చూసారా? వారు తమ ఆస్తిని కోల్పోవడానికి కూడా వెనకాడలేదు. ఎందుకో తెలిసిందా? క్రీస్తుని సంపాదించుకొనుటం. ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, నేను క్రీస్తుని సంపాదించుకొనుటకు సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నా. క్రీస్తుని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రమూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైన మృతులలో నుండి పునరుత్థానము కలుగవలని. అది మృతులలో నుండి పునరుత్థానము కలుగవలని క్రీస్తును సంపాదించుకొనుట. ప్రభునందు ప్రియులారా, ముఖ్యమైన సంగతి ఇక్కడ కూడా క్రీస్తును సంపాదించుకొని రక్షించు అనే మాట మీరు చూస్తే ఏముందో తెలిసిందా? రక్షించుకొనుటకు, ఆత్మను రక్షించుకొనుటకు అని అంటే ఏముందో తెలిసిందా? ఆత్మను సంపాదించుకొనుటకు అని. ఒకసారి ప్రభునందు విశ్వాసం ఉంచిన తరువాత ఒక ప్రశ్న కనుక మనకు తలెత్తితే, ఒకవేళ ఒక ప్రశ్న మనం వేసుకున్నట్లయితే, నమ్మిన క్రొత్తలో బాగా దేవుడి కోసం పరిగెత్తామా? 5 ఏళ్ల తర్వాత బాగానే పరిగెత్తుతున్నావా? 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత బాగా పరిగెత్తుతున్నావా అంటే ఏం చెప్తాం? మీరు వెలిగింపబడిన మీదట మొదట్లో మీరు పరిగెత్తినట్లుగా మీరు పరిగెత్తటం లేదు అంటారు. కాబట్టి ఎప్పుడు తీవ్రత ఉంది భక్తిలో అంటే నమ్మిన కొత్త దినాల్లోనే ఉంది. ఇవన్నీ మనం చాలా కారణాలు చెప్పవచ్చు. అప్పుడు ఏం పెద్దగా తెలియదు మనకి, పెద్ద విచిత్రమైన సంగతి. అప్పుడు పెద్దగా ఏం తెలియదు మనకి, వాక్యం తెలియదు, వాక్యపు లోతులోనికి వెళ్ళలేదు. కానీ అప్పుడు మాత్రం బాగా దేవుని కొరకు తృష్ణ కలిగి, దేవుని కొరకు ఖర్చు పడే విషయంలో, దేవుని కొరకు శ్రమపడే విషయంలో, దేవుని కొరకు ప్రయాసపడే విషయంలో మొదట్లోనే, కొత్తలోనే వెలిగింపబడిన మీదట అనగా రక్షింపబడినప్పుడు బాగా పరిగెత్తావు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు అన్ని తెలిసిన తర్వాత ఇప్పుడు అలాగ పరిగెత్తగలుగుతున్నావంటే మానసికంగా పరిగెత్తట్లేదు, ఆత్మలో పరిగెత్తట్లేదు, భౌతికంగా పరిగెత్తట్లేదు. భౌతికంగా ఎందుకు పరిగెత్తట్లేదంటే వయసు పెరిగింది, కాళ్ళు నొప్పులు, నడవలేం కాబట్టి పొందాక కనబడలేకపోతున్నాం, ఇది కారణం భౌతికంగా. కానీ ఆత్మలోనైనా ఎదిగావంటే అది కూడా లేదు. చూసారా? మానసికంగా పరిపక్వత ఏమైనా వచ్చిందంటే అది కూడా లేదు. మెచ్యూరిటీ ఇన్ మైండ్, బోత్ ఇన్ మైండ్ అండ్ స్పిరిట్. అది ఆత్మలో పరిపక్వత. అలాగే మానసిక సంబంధమైన విషయాల్లో కూడా, మనస్సులో కూడా ఒక స్థిరత్వం. స్థిరమైన మనస్సు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి మనం ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఒక ప్రశ్న వేసుకుంటే, 5 ఏళ్ల తర్వాత ఏమన్నా పరిగెత్తుతున్నావు బాగా అంటే, 10 ఏళ్ల తర్వాత ఏమైనా బాగా పరిగెత్తుతున్నావు అంటే, పరిగెత్తడం అంటే మనం ఊరికనే చర్చికి రావడం పోవడం దీని గురించే కాదు. ఇది ఒకవేళ తగ్గవచ్చు, ఒకవేళ, ఎందుకంటే ఆరోగ్యం బాగోవచ్చు, తేడా రావచ్చు, పదాక తరచుగా రాకపోవచ్చు. కానీ ఆత్మలో మెచ్యూరిటీ ఇన్ స్పిరిట్, ఆత్మలో పరిపక్వత, పరిపూర్ణత అవసరం. మానసికంగా మనస్సు కూడా స్థిరమైన రీతిగా. కాబట్టి ఏమన్నాడు?
వాక్యములు 51వ కీర్తనలో ఏం చదువుతున్నాం మనం? దేవా, బలులను నీవు కోరువాడము కావు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు, విరిగి నలిగిన మనస్సు నీకు ప్రీతికరము అంటాడు. చదువుతున్నారు మీరు? ప్రభువా, నా నోరు నీ స్తుతిని పరుచునట్లు నా పెదవులు తెరువును. నీవు బలిని కోరువాడము కావు. కోరింది ఎడల నువ్వు బలిని కోరినట్లయితే నేను అర్పించగలను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే అది. ఒక బలి కాదు, బలులు అన్నాడు. విరిగిన మనస్సు ఏమో ఏకవచనం, సింగులర్ నంబర్లో ఉంది. ఇష్టమైన బలులేమో ప్లూరల్ నంబర్లో బహువచనంలో కనబడతాము. విరిగిన మనస్సు ఒక్కటి ఉంది చూశారు, అది చాలా బలులతో సమానం, చాలా బలులతో సమానం. కనుకనే ఒక ముఖ్యమైన సంగతి మనం చూస్తా ఉన్నాం. నమ్ముకున్నటువంటి దినాల్లో హెబ్రీలు, ఇది ఎప్పుడు తెలిసిందా మీకు చెప్తా. 70-71 ప్రాంతంలో అంటే యేసుప్రభు వారు 35 ఏళ్లకు ఆయన చనిపోయి, క్రీస్తు శకం 35 ఆయన చనిపోయి పునరుత్థానుడై పరలోకమునకు ఎక్కి వెళ్ళిపోయారు. ఇంకొక 35 ఏళ్లకు రాసిన సంగతి ఇది. అప్పటికే ఏమన్నారు తెలిసిందా? ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చువాడు. మరి అప్పుడే ఆ మాట చెప్తే ఇప్పుడు 2025 2026లో ఉన్నాం. యశ్ప్రభు చనిపోయి పరలోకం వెళ్ళిపోయి 35 సంవత్సరాలు ఇది రాసిన సమయానికి 70-71 ఆ ప్రాంతంలో ఇది రాసింది ఈ పత్రిక. అప్పుడే ఆ మాట కాలము సమీపముగా ఉంది అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఇప్పుడు కూడా కాలము సమీపమైందంటే నమ్మొచ్చా? అంటే నిజంగా దగ్గర పడుతుందనే అర్థమేగా. కాలము సమీపముగా ఉన్నది. ఎలా ఉన్నాడు? ఆ దినాల్లో ఎట్లా ఉన్నాడు చూద్దాం. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితిరి. ఆరడి పట్టు అంటే తెలుసా మీకు? 10 మంది నోళ్లలో నాడారు. ఎవరంటే ప్రార్థన పోతున్నారు, వీళ్ళు నమ్ముకున్నారు, బంధువులు నోళ్లలో నాడారు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరూ కూడా వాళ్ళ నోళ్లలో పద్దాక మెదలటం ఏమండి చెప్పుకున్నారు. ఇదంతా మొదట్లో నమ్ముకున్నప్పుడు మీరు ఈ విధంగా ఉన్నారు. తర్వాత రాను కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కొందరు వెళ్ళిపోయారు. ఒక మాట మీద కొన్ని ఇబ్బందులు వచ్చాయి. యూదుల్లోంచి నమ్ముకున్నటువంటి వారికి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏంటో చెప్పంటారా? ఆ యూదులోంచి నమ్ముకున్న వారిలో క్రైస్తవులైన తర్వాత ఇదిగో ఆ యొక్క టైటస్ చక్రవర్తి కాలం కానీ నీరో చక్రవర్తి కాలంలో కానీ ఏం జరిగింది అంటే, ఎవరైనా క్రైస్తవులుగా మారారని కనుక ఆ యూదులోంచి ఎవరన్నా చెప్పారనుకోండి, వీళ్ళ ఇల్లు వీళ్ళ పొలం మొత్తం లాగేసి వాళ్ళకి ఇచ్చేవాడు. అందుకే అన్నది, మీరు మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటేది. ఎంత హింసో తెలిసిందా? ఎందుకో తెలిసిందా? ప్రభు నమ్ముకున్నందుకే. ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, శరీర బలహీనతలు, ఇవన్నీ వీటి గురించి కాదు, కేవలం ప్రభు నమ్మినందుకు. అందుకనే పేతురు అంటాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదివితే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా సిగ్గుపడక అతడు ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చూసారా? ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినాడు. ఎందుకో తెలిసిందా? ఎందుకు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినంటే, మేము పైనున్న వాటిని నిదానించి చూచుచున్నాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నామంటాడు పౌలు. అదృశ్యమైనవి కంటికి కనబడినవి,
ది థింగ్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ నాట్ సీన్, అన్సీన్ థింగ్స్. కనబడని ఉన్నాయి చూశారు. ఇదేంటండి కనబడని చూసుకుని అంటారు, కనబడే నమ్ముతారంటారు ఎవరైనా కానీ. నాస్తికులు ఏమంటారు తెలిసిందా? నాస్తిక వాదం ఏంటి? కనబడమనండి దేవుడు ఉంటే, నీకు కనబడితే ఆయన కనబడితే నీ సంగతి ఉంది. అదే కదా, కనబడతాడా? సమీపింపరు. తిమోతి పత్రికలు ఏం చదువుతున్నా? సమీపింపరాని తేజస్సులో మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16 వచనమేనా? ఒక్కసారి అమ్మా. 16 అదే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. మనుష్యులలో ఎవడును ఆయన్ని చూడలేదు. చూశాడంటే బాధపడలేదు. మోషే మరి పాత నిబంధన కాలంలో కొండ మీద తనని చూడటానికి నేను దాటిపోవచ్చుండగా వెనుక నుండి చూడు, తినగా చూసావంటే బ్రతకోను. పెద్ద విచిత్రమైన సంగతి ఏంటంటే దేవుడు అటు దాటిపోవచ్చుండగా వెనుక పార్శ్వం వైపు మాత్రమే దేవుణ్ణి చూసిన మోషే కిందకి దిగొచ్చినప్పుడు కింద ఉన్న మనుషులందరూ మోషే చూసి కింద పడ్డారు, మోసపోయారు. వాళ్ళ నీళ్లు కొట్టి లేపాల్సి వచ్చింది. ఎందుకని ఆ వెలుగు ఈయనలో నుంచి వీళ్ళ మీద పడింది. కాబట్టి దేవుడిని చూస్తారంటావేంటి? ఎవరు చూస్తారు? దేవుడు ఏమండి? ఒకనొక ఆయన చూస్తాం. ప్రభును అందుకని అన్నాడు, దేవుడిని చూడలేడు కాబట్టి దేవుడి మానవ స్వరూపంలో భూమి మీదకి వచ్చాడు. అది నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే. తండ్రి అంటే దేవుడు. నేనును తండ్రియు ఒక్కటై ఉన్నా అంటే నేనును దేవుడు ఒకటై ఉన్నా. నన్ను చూశారా? యోహాను సువార్త 12వ అధ్యాయం. కొందరు గ్రీసు దేశస్తులు వచ్చి కూడా ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు. ఇదిగో మిమ్మల్ని చూడాలనుకుంటున్నారండి ఆ పండుగలో. కొందరు గ్రీసు దేశస్తులు కూడా ఉన్నారు. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నాం. We want to see Jesus. మేము యేసును చూడగోరుచున్నామయ్యా. చూసారా? దేవుడు నన్ను చూసిన వాడు దేవుని చూసిన. దేవుని ఎవరు తిన్నగా చూడలేదు. ఆయన మహిమా స్వరూపము కలిగిన వాడు, శరీరము దాల్చి. అందుకని ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు, వాక్యమే దేవుడై ఉండెను. 1 యోహాను సువార్త 14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేశాడు. సమీపింపరాని తేజస్సు. నాస్తికవాదం ఒకవేళ నాకు కనబడితే నేను నమ్ముతాను. అన్ని కనబడితే నమ్ముతావా? అదే కాబట్టి గాలి వస్తుంది, కనబడుతుందా నీకు? అదే కదా. ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి దీనికి మూలం ఉంది, దాని ఆరిజిన్ ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుంచి అటు వీస్తుంది. కాబట్టి ఒకవేళ వీస్తున్నప్పుడు ఇటు 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 మనకి దిక్కులు కనబడవచ్చు, అర్థం అవ్వచ్చు. ఎక్కడ పుడుతుంది? ఇర్మియా గ్రంథంలో అంటాడు 10వ అధ్యాయంలో మీరు చదవండి. దేవుడు తన ధనాగారములో నుంచి గాలిని రావించుచున్నాడు. 10వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఆయన తన ధనాగారములో నుంచి గాలిని రావించుచున్నాడు. చదువునానా? 10వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశములను విశాలపరిచెను. ఆయన ఆజ్ఞయ్యగా జలరాశులు
ఆకాశ మండలములో పుట్టునో, భూమి ఎంత భాగముల నుండి ఆయన ఆవిరి ఎక్కజేయునో, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివి లేని మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయా రూపము. అది కాబట్టి అట్లా మాటగా అనుకోండి, చాలా ఇబ్బంది వచ్చి పడుతుంది. ఇబ్బంది ఏముంది, బాగానే ఉంది. వాస్తవం దేవుడు ఆయన సమస్తమును సృష్టించినటువంటి వాడు కనుకనే ప్రభునందు ప్రియులారా, కనబడితే నేను అది మనం ఏమనుకున్నా ఇప్పుడు మాట్లాడుకున్నాం, కనబడే నమ్ముతామండి మనం. కనబడేవంటే నమ్మనండి నేను నా కంటికి అని చెప్పి నేను మేధావులు పాపం తెలివిగలవాడు మాట్లాడుతుంటే తెలివి తక్కువతనంగా మనమేమో ఒకవేళ కనబడనే నమ్ముతున్నామా, మనం ఏమన్నా భ్రమ పడుతున్నాం. ఇల్యూజన్, భ్రమ, భ్రాంతి, ఏదో భ్రాంతి. క్రైస్తవ్యము భ్రాంతి కాదు, భ్రమ కాదు, అనుభవము. అది రుచి చూచి తెలుసుకుని యెహోవా ఉత్తముడని ఆయనను ఆశ్రయించిన వాడు. అర్థం కాదు, కనపడమనండి, నేను నమ్ముతాను. కనపడితే నువ్వు కనపడాలని కోరుకోమను. ఓనవాడు కనపడతావు, ఆయన దగ్గరే ఎండిపోతావు. ఒకనాటికి ఆయన దగ్గరే ఉంటామన్నాడు. అప్పుడు నమ్మిన తర్వాత ఆయన వెంబడిస్తూ ఉంటే మనం ఆయనతో పాటే ఉంటామని వాక్యం సెలవిస్తాం. అప్పుడు ఆయన కనపడతాడు, చక్కగా ఆయన చూడొచ్చు, ఆయనతో పాటే ఉండవచ్చు. మనం ఆయనతో పాటు ఏలుదుము అంటాడు. ఇంక ఉండటమే కాదు, పెద్ద విచిత్రం. ఆయన రాజులకు రాజుగా ఉండగా ఆయన పరిపాలకులముగా మనం ఉంటాము, ఆయనతో పాటు వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రకటన గ్రంథమే కానీ అలాగనే అంతకుముందు ప్రభు చెప్తున్న మాటలే కానీ స్పష్టంగా ఆ సంగతులు మనం చూస్తాం. మీరు చూడండి, మనం చదువుతున్న వాక్య భాగం నుంచి, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడితే, మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో బాలివారైతే, ఏదైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా, అదిగండి, శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి, కదా, స్థిరమైనది, శ్రేష్టమైనది. ఏ స్వాస్థ్యం ఉన్నది అంటే స్థిరమైనది, శ్రేష్టమైనది. చూసారా, ఆ స్వాస్థ్యము మనకు ఉన్నదని ఎరిగి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా మీ ఆస్తి కోల్పోవుటకు వెనుకాడలేదు, సంతోషముగా ఒప్పుకోండి. అదే మీకు చెప్పే, మీకు వీళ్ళు యూదులైన దాంట్లోంచి ప్రభు నమ్ముకున్నారు చూశారు, వీళ్ళకి ఆస్తి కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు వాక్యం కూడా లాగేసుకున్నారు. అయినా సరే వాళ్ళు మనకు వాళ్ళ వదిలేదు. మనకది కొంచెం ఏదన్నా చిన్న బాధ, ఇబ్బంది కలిగింది అనుకోండి, ప్రభువుని వదిలిపెట్టి పారేస్తాం. వీళ్ళు ఎందుకు ప్రభువుని అంత పట్టుకుని వేలాడుతున్నారు అని అంటే స్థిరమైనది, శ్రేష్టం. అది ముఖ్యమైన, ఒక స్థిరమైన స్వాస్థ్యం ఉంది. అందుకని పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నదని ఎరిగి అక్కడ నుండి మనము ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు కనిపెట్టుచున్నాం. ఆ పౌరస్థితి పరలోకము. భూమి మీద పౌరసత్వము ఉన్నంత వరకే.
కానీ అక్కడ నిత్యమైన పౌరసత్వము దేవునితో పాటు ఉంది. ఇది చాలా ముఖ్యమైన సంగతి. అది యుగ యుగములు దేవునితో పాటు ఉంటాం అనేటువంటి ఒక గొప్ప వాగ్దానం ప్రభువు చేశాడు కనుక ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. అందుకని తన వాగ్దానమును ఆయన నెరవేర్చుకునేవాడుగా ఉన్నాయి. 37, 38 చదువుతున్నా ఇప్పుడు. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసినెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. వినండి, చూసారా? ఎవరైనా వాళ్ళు చనిపోయారు అనుకోండి, మనం ఏమంటాం? వారి ఆత్మకు శాంతి కలుగునుగాక అంటాం. ఇంకా కొంచెం గొప్పోడు చనిపోయారు అనుకోండి, వారి పవిత్రాత్మకు శాంతి, పవిత్రాత్మ ఏంటో మళ్ళీ వారి పవిత్రాత్మకు శాంతి కలుగునుగాక అంటాం. కొంచెం గొప్పోడు కనుక అంటాం. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు తెలిసిందా? ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించి ఆయన్ని ఎందు విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడిస్తూ వెనుక తీస్తే నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు ప్రభు. ఇది చూడు, అర్థమవుతుంది మాట. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆయన ఆత్మకు శాంతి కలుగుగా మనం చెప్పుకుంటూ పోతాం. అదేమో తెలియదే కానీ ఒక వ్యక్తి ప్రభువుని అంగీకరించి వెనుక తీస్తే మాత్రం, విశ్వాసములో వెనకంజ వేస్తే, ఆయన విడిచిపెడితే, ఆయన్ని సంతోషముగా ఆరాధించకపోతే, ఆయన్ని ఘనపరచకపోతే నా ఆత్మ ఏమండి, నా ఆత్మకు, దేవుని ఆత్మకు సంతోషం. ఇంకొక మాట కూడా చెప్తున్నా, లూకాసు వార్తలో చాలా స్పష్టంగా ఆ మాట రాయబడింది. 11వ అధ్యాయంలో కాబోలు, మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు ప్రతివానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఇప్పుడైనను ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. దేవుని యొక్క ఆత్మకు సంతోషము కలుగదు. దేవుని ఆత్మ పరిశుద్ధ. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం కాబట్టి, పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ ప్రభు అన్నారు, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా పంపబోతున్నాను. ఆయన వచ్చి మీలో నివాసం చేస్తారు. నేనేమేం చెప్పానో ఆయన మీకు చెప్తాను, వాటిని గుర్తు చేస్తాడంటే నా వాటిలోనివి ఆయన మీకు జ్ఞాపకం చేయును. కొత్త సంగతులు ఏం చెప్పడు, ఆయన ఏం చెప్పాడో ఆ సంగతిని మనకి జ్ఞాపకం చేస్తాడు. ప్రభు చెప్పింది పరిశుద్ధాత్మది. మరి కొత్త సంగతులు ఏం చెప్పడు. ఏమంటే పరిశుద్ధాత్మ వచ్చి ఈ మాటలు ఆ మాటలు చెప్పారండి అంటే అని పిచ్చి మాట నమ్మక్కర్లేదు. చూసారా? నేను తండ్రిని వేడుకొందును మీతో పాటు ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అనగా ఆత్మ స్వరూపియగు సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక. అది లోకము ఆయన్ని చూడలేదు, మీరు మీ కొరకు వేడుకుంటారు, మీకు తెలుసు. ఇది యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ వచ్చినటువంటి సంగతి కనుక ప్రభువుకు ప్రియులారా, ముఖ్యమైన సంగతి మనం చూస్తున్నాం. వెనుక తీసినలా అతని యందు, ఆ వ్యక్తి యందు నా ఆత్మ సంతోషించదు. మనం ఎప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు రాని, కష్టాలు రాని, బాధలు కలుగని, ఏమన్నా అవసరాలు అట్లానే కొన్ని జరగకపోయినా నెరవేరకపోయినా ఏం పర్వాలేదు, అన్ని దేవుడు జరిగిస్తాడు. నిబ్బరంగా ఉండి మనము ఆయన వైపు చూసి వెనకంగి వేయకూడదు. శరీర బలహీనతలు కావచ్చు, ఏవో కొరతలు ఉంటాయి మానవ జీవితం, వాటన్నిటి
ఈ విషయంలో కూడా మనం ఊరికనే కలత చెంది దేవుడు నాకు ఇది చేయలేదండి అది చేయలేదండి తెలుగుతో పోతారు. ఒక పరిపక్వమైన విశ్వాసి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పరిపక్వమైన విశ్వాసి యొక్క లక్షణములు అపరిపక్వమైన విశ్వాసి యొక్క లక్షణాలు రెంటిని ఒక టేబుల్ గనక తయారు చేస్తే ఒక పట్టిక చక్కగా క్లాసిఫికేషన్ విభజన చేస్తే అన్నిటికంటే ముందుండేది ఏం తెలిసిందా? మొట్టమొదటి సంగతి ఒక పరిపక్వమైన విశ్వాసి, మెచ్యూర్ బిలీవర్ ఏంటో తెలిసిందా? భూ సంబంధమైన వాటిని బట్టి మాత్రమే ఇవి జరగలేదు అవి జరగలేదు ఇది 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 అని అనుకోని వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి విశ్వాసములో పరిపక్వమైన విశ్వాసం లెక్కయ్యారు. లేదనుకో నాకు ఇంత విశ్వాసం ఉందండి టన్నులు అంటే కుదరదు. అది నాకు ఏమనుకున్నారండి 100 టన్నుల విశ్వాసం లేదు అంటే కుదరదు. అదే గుర్తు. సరైనటువంటి విశ్వాసి భూ సంబంధమైన వాటిలో, అందుకని అదిగో హబక్కూకు అంటాడు అంజూరపు చెట్లు పూయకుండినా ద్రాక్ష చెట్లు ఫలింపు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపు లేకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, శ్రేణిలోని పైరు పంటకు రాకపోయినను, ఏమండి గొర్రెలు గొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయిన నేను యెహోవా యందు. ఎందుకని? ఆయన ఎందుకనగా ఆయన నా రక్షణకర్త కాబట్టి నేను ఆయన యందు. అది ఇది ఒక విశ్వాసి యొక్క. యోబు కూడా అంటాడు తన భార్యతో, మనము దేవుణ్ణి బట్టి మేలు అనుభవించుటయేనా కీడు అనుభవించుట తగదా? మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టు మాట్లాడుతున్నావు. అప్పు ఇక మాట్లాడుకోకు, పిచ్చి మాటలు అని చెప్పి తన భార్యతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం లేదు విశ్వాసం. ఎవరండి ఇబ్బందులు వచ్చినాయి వీళ్ళకి? యూదుల్లో వచ్చింది. సో వెనక వరకు అక్కడే ఉన్నారు వీళ్ళు. కొంచెం వీళ్ళు క్రైస్తవంలోకి వచ్చారు, ఇందులోంచి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఇవాళ కూడా ఒక శ్లోకం కనపడుతుందిగా బయట బాగా, ఘర్ వాపస్ అని కొందరు వెనక్కి వెళ్ళిపోతున్నారని. ఇంకో మాట కూడా చెప్తున్నా, అలాగే ఈ క్రైస్తవులైన వారు కొందరు మళ్ళీ తిరిగి యూద మతంలోనికి కొద్ది మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఘర్ వాపస్ అని అక్కడ అన్నాం అనుకోండి, ఆ పదాన్ని వాళ్ళు మతానికి భయపడి వెళ్ళారు. మరి దేనికి భయపడి వెళ్ళారు తెలిసిన వాళ్ళు? మతానికి భయపడి వెళ్ళారు. మరి దేనికి భయపడ్డారంటే వారి యొక్క ప్రాణం, అసలు ముఖ్యంగా వారి యొక్క ఉనికికే వారు భంగం కలిగింది కనుక కొందరు వెనక్కి వెళ్ళారు, కొందరు వెనక్కి తీశారు. ఇవాళ మనం ఏదో ఒక మతమునకు భయపడిపోవడం, వెనక్కి పోయేవారుగా ఇంకోదాన్ని. అంత తీవ్రమైన వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి ఆ రోజు. కనుక వారిని ఉద్దేశించి ఈ గ్రంథకర్త తెలియజేస్తున్నారు, మీరేమీ భయపడద్దు, బాధపడవద్దు, ధైర్యంగా ఉండండి. 30వ వచనం, అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు. ఫుట్నోట్ లో ఒక మాట ఉంది, ఆత్మను సంపాదించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఆత్మను సంపాదించుకోను. చూసారా? 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలు అన్నట్లుగా విశ్వాసము కాపాడుకొంటిని, అది మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఏమిటి మంచి పోరాటం? పరుగు కడముట్టించడం అంటే అర్థం ఏంటంటే విశ్వాసం కాపాడుకోవడం అంతే. ఇన్ని సంఘాలు కట్టారు, ఇంతమందికి బప్తిస్మములు ఇచ్చారు, ఇంతమందిని స్వస్థపరిచారు. ఏమండి ఇవన్నీ ఏం చెప్పాల పౌలు గారు? నా విశ్వాసం నేను కాపాడుకున్నా, అనేకులను విశ్వాసములోనికి నడిపించాను, అది కూడా చెప్పలా.
ఈయన నడికట్టు విప్పితే చచ్చిన వాడు లేచి నిలబడ్డాడు, రోగం పోయింది. నీడ పడితే కూడా రోగులు బాగుపడ్డారు. ఇన్ని అద్భుతాలు జరిగాయి. తనకే ఒక రోగం ఉంది, తనకే బలహీనత ఉంది, తనకి ఒక వ్యాధి ఉంది. ఏమండి, ఇంతమందిని బాగు చేస్తున్నాడు కదా, ఆయనలో బలహీనత ఉంది ఏంటండి? ఇది తెలివితో పోయిన ప్రశ్న. అది ఎంత తెలివి తక్కువ ప్రశ్న అది. డాక్టర్ గారు ఉన్నారు, చాలా స్పెషలిస్ట్, వందల వేల మందిని ఆయన వైద్యం చేస్తారు. డాక్టర్ గారు, డాక్టర్ గారికి బలహీనత వస్తుంది, అదే కదా. అది హ్యూమన్ బీయింగ్స్, మానవ మాత్రం, మనుషుడు. ఆయన ఎవరో పౌలు మనుషుడు, డాక్టర్ మనుషుడు, బలహీనత ఉండదు. అరే అందరూ ఆయన దగ్గరికి వచ్చి బాగుపడుతున్నారే, ఈయనకి ఒక బలహీనత ఉంది, దేవుడు ఆయన బలహీనత తీసేయలేదే. తెలివి తక్కువ ప్రశ్న, తెలివి తక్కువ ఆలోచన, జ్ఞానం లేని, పరిపక్వం లేని ఆలోచన. అందరినీ బాగు చేస్తున్నాడుగా, ఇది అందరినీ ప్రార్థన చేస్తున్నాడు, అందరినీ బాగు చేస్తున్నాడుగా, అందరికీ ఈయన నీడ పడితేనే రోగులు బాగుపడుతున్నారు. మరి ఈయనకి రోగం పోలేదే అంటే తెలివి తక్కుతానండి. అదే కదా పౌలు అడుగుతాడు 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో. ఒకసారి అడిగాడు, 2 సార్లు కూడా అడిగాడు, 3 సార్లు అడిగాడు. ఒకటి మాట జవాబు వచ్చింది, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అంటు యు, నా కృప నీకు చాలుతుంది. నీ బలహీనతల్లోనే నా శక్తి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఏమండి, బలహీనతలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నిటిలో కూడా దేవుడి యొక్క కృప మనకు తోడుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఎవరికైనా తెలివి తక్కువతనంగా, ఏమండి ఇది జరగలేదు, అది జరగలేదు, అందుకు పోతావా దేవుడు, అందుకు నమ్మేవా? అదే ఎందుకన్నా నమ్ము. తర్వాత రోజుకు తెలిసింది అసలు ఎందుకు, ముందు తెలియక ఎందుకన్నా నమ్మేవాడు. నమ్మిన తర్వాత రోజుకి వాక్యం చదువుతూ వచ్చిన తర్వాత, ఓహో నేను ఎందుకు నమ్మినా, కానీ ఇప్పుడు ఎందుకు నమ్మవలసి వచ్చిందో నాకు అర్థమవుతూ వచ్చిందని ఒక అవగాహనకు రావాలి. మొదట్లో ఎట్లయినా నమ్మచ్చు, ఏదో ఒక అవసరత, ఏదో ఒక బలహీనత. వెళ్తున్నారుగా చాలా మంది ఈ దేశంలో, విధి చెప్పి ఇంకేదో చేయించి వారికి అవసరాలు తీర్చి భోజనం పెట్టి నమ్ముకోమని చెప్పారు. భోజనం పెడితే నమ్ముకోమని నమ్ముతారు, అంతేదిగా. ఏమంటే 80 సంవత్సరాల వయసు కలిగిన ఒక పెద్ద అండి, ఒక ఆయన, ఇదిగో ఆదివారం నీకు పెన్షన్ ఇస్తారనుకో, మరి నువ్వేం చేస్తావు అని అంటే, ఏమండి ఆదివారం ఇచ్చినా సరే నేను వెళ్ళి తెచ్చుకోనండి, ఆరాధనకి వెళ్తాను. ఏమన్నా పెన్షన్ ఒక తింట పోతావు అంటే, తెచ్చిన దాకా మాత్రం తింటానని నమ్మకం ఉందండి. అడిగినోడు తెచ్చి ఊరుకున్నాడు, పిక్కు తెచ్చాడు. అది ఒక పెద్ద ఆమె, ఇప్పుడు తీసుకొచ్చినామని తింటానో ఏమో లేదో, ముందు ఆరాధన పోతానండి. మరి నువ్వు చర్చికి పోతున్నావు, నీ పెన్షన్ తీసేసారు, ఏం చేస్తావు? ఏమంటే తీసేస్తే తీసేసుకోమని పోండి. నువ్వు చర్చికి పోతున్నావు తెలిసి నీ పెన్షన్ తీసేశారు, అసలు ఎట్లా బతుకుతావు? నా దేవుడే బతుకు. దీనికి ఏమన్నా చదువుకోవచ్చా? నువ్వు చదువుకున్నారు ఎప్పుడు పాత కాలం మనిషి, ఎక్కడో గ్రామంలో ఉండేటువంటి మనిషి ఏం చెప్తుంది మరి? అది విశ్వాసం. అన్ని తెలుసుకుని నాగరిక ప్రపంచంలో ఉండి అన్ని తెలుసుకుని కిందానికి పెద్దానికి దేవుని వదిలవటానికి పడేసిన వాడు వేరు, అలాగే నీ కష్టాలు వచ్చిన దేవునితో ఉంటానికి తీర్మానం చేసుకున్న వారు. పత్రిక రాయల్ బుక్ అంటారు, అంటే రాజస గ్రంథం. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వము, ఆయన మానవునిగా భూమిదికి రావటము, ఆయన ఒక్కసారే మనుషులందరి కొరకు ఆయన వధింపబడటము, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు పొట్టేళ్ల యొక్కయు రక్తం వలన కాక
కానీ ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. జీవిత కాలమంతయు మరణ భయము చేత పీడింపబడుచున్న వారిని మరణ భయం నుండి విడిపించుటకు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధత కలు ఒక్కసారి పరిశుద్ధత. ఈ యుగానికి ఇంకొక ఆయన, ఆయనకి ఇంకొక ఆయన, ఈ తరానికి ఇంకొక ఆయన, ఒక్కొక్క తరానికి ఒక్కొక్క ఆయన వచ్చి కొన్ని పనులు చేసి పోవాల్సిన అక్కర్లా. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు వారందరి కొరకు ఒక్కసారి ఇదే అంతుపట్టని వ్యవహారం. నువ్వు తలబాదుకున్న అంతుపట్టదో, లోపలికి వస్తేనే అంతుపడుతుంది. బయట ఉన్నోడికి ఏం అంతుపడుతుంది? అదే కదా, బయట ఉన్న వ్యక్తికి అంతుపట్టదు ఈ సంగతులు. ఇదేంటండి ఏ తరానికి ఆధారం? ఒక యుగానికి ఒక యుగ పురుషుడిలాగా ఒక్కొక్కళ్ళు వచ్చి అన్ని కూడా నెరవేర్చుతూ రావాలి. కానీ అన్నిటికీ ఈయనంటే ఏమిటది పిచ్చి మాటలు? నీకు పిచ్చిలాగానే ఉంటది, తెలియని వాడి వెరితనం లాగానే ఉంటుంది. అందుకనే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం, మనకైతే దేవుని త్వరగా ముగించిన ఉండి. ఒక మాట 39వ వచనం. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము, కానీ ఆత్మను సంపాదించుకొనుటకు, ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. మనం ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారు. ఇంకొక మాట చెప్తాను, మనము రక్షింపబడింది కూడా విశ్వాసంతోనే. ఒక మాట అంతేకండి. ఎలా రక్షించి పెట్టారు? యేసు దేవుని కుమారుడు, లేక శరీరము దాల్చి వాక్య స్వరూపమైన దేవుడు భూమి మీదకి వచ్చారు. ఆయన 33.5 సంవత్సరములు భూమి మీద జీవించి ఆఖరి 3.5 సంవత్సరములు పరిచర్య చేసి ఆయన శ్రమపడి సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున పునరుత్థానుడుగా తిరిగి లేచి 40 దినములు ఒకరికి, ఇద్దరికి, 10 మందికి, 12 మందికి, 40 మందికి, 500 మందికి కనుబడి 40 దినములు ఆయన భూమి మీద సంచరించి అందరూ చూస్తుంటుండగా ఆరోహణమై పరలోకమునకు ఎక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి ఆయన రానయ్య. ఇది ప్రాథమికమైన విశ్వాసం. మనం యేసు ప్రభు, ఇది ప్రాథమికమైన విశ్వాసం. శ్వాసం ఉంచామంటే అర్థం ఏంటి? ఉంచారు, స్వస్థపరుస్తున్నది విశ్వాసం ఉంచారు. ఒక అబ్బాయిని తీసుకొచ్చారు, నిప్పుల్లో నీళ్ళలో పడుతున్న వాడిని తల్లిదండ్రులు, అయ్యా మీ శిష్యుల దగ్గర తీసుకెళ్ళాం తీయండి, వారి వల్ల కాలం, మీ వల్ల ఏమైనా అవుద్దా అన్నట్లుగా ప్రభు దగ్గరికి వచ్చారు తల్లిదండ్రులు. నేను ఎప్పుడు నిప్పుల్లో నీళ్ళల్లో పడిపోతాడో తెలియదు, ఏమో అట్లా వ్యాధి, అలాంటి వ్యాధి. వారి దగ్గరికి వెళ్తే వారి వల్ల కాలం, మీ వల్ల ఏమన్నా అవుద్దా అన్నట్టుగా వచ్చారు. అప్పుడు అన్నట్టు ప్రభు, మీ వల్ల అవుద్దా? ఏంటయ్యేది? నమ్మటం మీ వల్ల అవుద్దా? నమ్మటం మీ వలన అవుతుందా అంటే వాళ్ళ తిరుగులో తెలిసిందా? అపనమ్మకం రాకుండా మీరే సహాయం చేసి పెట్టండి. ముక్కు కాల్సందరు అంటే ఆ చేతితో మీరే కొత్తీయండి అన్నట్టు. చూసారా? అపనమ్మకం రాకుండా మీరే కొంచెం సహాయం చేసి పెట్టండి అంటే ఏమంటారు? ఎంత కోపం అవుతుంది రావాలి లెక్క అయితే. ఆయనే కోపాళ్ళ భలే విచిత్రమైన సంగతి. ఏమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక వైద్యం, ఒక మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఏమండి ఇది ఈ టైం ప్రకారం వేసుకుంటే, డాక్టర్ గారండి నాకు జ్ఞాపకం ఉండదు, మీరే కొంచెం ఆ టయానికి కొద్దిగా గుర్తు చేస్తా ఉండండి అంటారు. ఫోన్ చేసి ఏదో చేయండి, నాకు గుర్తు రాదండి, మర్చిపోతాను అని అంటే ఏమంటాడు? ఎంతకు మీరు చూసి అది బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఎంతమందికి అని చెప్తా నేను, నువ్వు ఈ టైంకి టాబ్లెట్ వేసుకో, అది వేసుకో, ఇది వేసుకో, ఇది వేసుకో అని చెప్తాను నేను. జరిగే పని. అట్లాగే
అపనమ్మకం రాకుండా మీరు సహాయం చేయండి అంటే ఏమన్నా అందుకు యేసు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాక్ష్యం అతనితో చెప్పాడు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, అయ్యా నమ్ముచున్నాను. ఈ మాట వినండి, ఇది చాలా ముఖ్యమైన మాట. వెంటనే ఏమన్నాడు తెలిసిందా? నమ్మటం నా వల్ల కదా, మీరే చేయండి అల్లా. కొంచెం అందుకే బైబుల్ నిదానంగా చదవాలి. నమ్ముచున్నాను నేను, కానీ ఏమన్నా అప్పనమ్మకం వస్తుందేమో రాకుండా చేయండి అంటారు. అది నమ్మటం నా వల్ల కాదండి, మీరే చేయండి అని అల్లా. అందుకని వాళ్ళ తప్పట్ల యేసుప్రభువు వారు చూసారా, ఆ చిన్నవాని తల్లిదండ్రుల్ని తండ్రి నమ్ముచున్నానయ్యా, కానీ అపనమ్మకం ఏమైనా వస్తుందేమో రాకుండా చేయండి అని చెప్పండి. నమ్ముచున్నాను అనకుండా అపనమ్మకం కలగకుండా మీరే చూడండి అంటే తేడా వచ్చింది. అన్నమాట మీకు అర్థమైందా? అది ఆ తండ్రి, ఆ పిల్లవాడి తండ్రి అపనమ్మకం రాకుండా మీరే చూడండి అని చెప్పని ముందే అనలా. నమ్ముచున్నాను, కానీ ఎక్కడైనా ఏమైనా అపనమ్మకం వస్తుందేమో చూడండి. అందుకని ఈ ప్రభు ఏం కోపడలా, అసలు ఎవరిని కోపడలా, ఎవరిని కోపడలేదు. ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎప్పుడు ఆయన కోపడలేదు. ఒకే చోట ఆయన కోపడ్డారు, దేవాలయంలో. రూకలు అమ్మవారు బళ్ళను పెట్టుకుని మనీ ఎక్స్చేంజ్ చేస్తాక గువ్వలు పావురాలు అమ్మేటువంటి దుకాణం పెట్టారు చర్చ్ దేవాలయం. అప్పుడు మాత్రమే ఆయన కోపడ్డారు. ఎప్పుడు కోపడలే ఎవరు. ఏమండి నువ్వేమంటావు? ఒకవేళ 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన ఆమె అనేక టిప్పలు పడి వైద్యం అంత డబ్బు అంతా వేయమైపోయిన తర్వాత వచ్చిందని ఉంది. అప్పుడు ఒకవేళ ఆమె దగ్గరికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము అనుకోండి, 4 చోట్ల తిరిగి ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అంత అయిపోయినా వచ్చావా, డబ్బులు ఎన్నామని చేసుకుని నా దగ్గర లేవంటున్నావు ఏమండి అనుకోవచ్చు డాక్టర్ గారు. ఇప్పుడు ఈ ప్రభువు ఏమన్నారు? తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఇంకా ఏ విధంగా కూడా తన దగ్గర డబ్బు లేనప్పుడు చివరికి ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిందా? ఏమండి మార్కు సువార్త 5. 12 ఏళ్ల నుండి స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేపు చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక, అది ఇక ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడేది. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అన్నీ అయిపోయింది అమ్మా, ఇక నా దగ్గరికి వచ్చావా అన్నారా? అదే కదా డాక్టర్ గారు అనుకో, వైద్యం ఊరిని చేయకపోయినా డబ్బు తీసుకుని చేసినా ఇక అన్ని తిరిగి ఇప్పుడు వచ్చావా నా దగ్గరికి అంటే అనొచ్చు ఒక డాక్టర్ గారు. అంత అయిపోయినా నేనేం చేయను, ఏదో చేస్తా, నాకు తర్వాత నాకు సంబంధం లేదు. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు అంతే. ఏమట్లా అంటుంది? ఎవరు రోగులు కానీ, బాధపడుతున్న వారు కానీ, అనారోగ్యంగా ఉన్నవారు, దయ్యములు పట్టిన వారు, ఏ విధమైన బంధకాల చేత పీడింపబడుతున్న వారు, సాతాను బంధకం చేత పీడింపబడుతున్నవారు ఎవరి మీద కోపడలే యేసుప్రభువు. అపాత్మురాలైన స్త్రీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను ఉన్నాను కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక రాయి తీసుకుని వేసిన దెబ్బ చచ్చిపోయి ఉందని అన్నాడా? చిన్నవాడు మొదలుకుని పెద్దవారి వరకు రాళ్ళు తీసుకున్నారు రెడీగా. ఒక్కసారి ఇస్తే ఇంకో రెండోసారి రాయి తీసుకోకర్లా. అందరూ ఉన్నారు కదా, ఇంకొక బళ్ళి ఇంకొక రాయి ఎత్తుకోనక్కర్లా. ఈ ఒక దెబ్బకి ఈ నిలబడిన వాళ్ళందరూ చిన్నోడు మొదలుకొని పెద్దోడు వరకు రాళ్ళు వేస్తే అప్పుడే చచ్చిపోవాలి. కానీ ఆమెతో కూడా ప్రభు ఉన్నాడు. వాడు ఎక్కడ ఉన్నారు? నీ మీద రాయిటాకి అందరు ఉన్నారు కదా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను అంతే, ఇక పాపము
నేనున్నా కాబట్టి బతికిపోయావు, బతికిపోయేవాడు ఏమనుకున్నావు? మరి తిట్టు తిట్టారా? ఏమంటాడు? ఏం మాట ఎక్కడ కోపడలేదు. అది ఆయన కనికరం అంటే ఏమనుకున్నావు? అది ఆయన కృప, అది ఆయన కరుణ. సెలవు మీద మాట్లాడలేదు, అంతకుముందు ఎక్కడ మాట్లాడు, ఎక్కడ కోపడాలో అక్కడే కోపడ. ఎందుకు కోపడాలో దానికి పెద్ద కారణం ఉంది కదా. ఇప్పుడు తాండ్రి ముందు ప్రభుత్వ ప్రియులారా ఒక మాట చెప్పనివ్వండి. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 39. అయితే మనము రక్షించుటకు వెనుక తీయువారమో తాము గాని ఆత్మను రక్షించుకొనుటకు. మళ్ళీ ఒక్క మాట ముగించే ముందు ఒకటి చెప్తున్నది. మనము రక్షింపబడుటకే విశ్వాసం ఉంచాము, అంతే కాబట్టి ఇప్పుడు మళ్ళీ విశ్వాసమును కొనసాగించుకుంటూనే ఆత్మను సంపాదించుకుంటాం. చూడండి ఎట్లా ఉందో. మనం రక్షించబడటమే విశ్వాసం నుంచి రక్షించబడ్డాం, అంతేగా? విశ్వాసం నుంచి రక్షించబడ్డాం. ఇప్పుడు విశ్వాసమును కాపాడుకుంటేనే ఆత్మను లేక రక్షణను పూర్తవుతుంది అంటున్నారు వాక్యంలో. అది మాట మీకు అర్థమైందా? అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము. వెనుక తీసినట్లయితే నశించిపోవడానికి, కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసము గలవారమై. ఎందుకు విశ్వాసం గలవారమై ఉన్నాము అంటే ఏం చెప్పాలి? ఆత్మను సంపాదించుకొనుటకు. రక్షణ పొందామంటే అవును, విశ్వాసంతోనే రక్షణ పొందాము. మళ్ళీ తిరిగి ఆ యొక్క ఆత్మను సంపాదించుకోవటం, ఆత్మను కాపాడుకోవటం మళ్ళీ తిరిగి విశ్వాసంతోనే. చివరికి ఓవరాల్గా ఒకటే మాట మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. విశ్వాసం. ఇప్పుడు తాండ్రి ముందు ప్రభునందు ప్రియులారా, హెబ్రీ పత్రికే అదే మరి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 11వ అధ్యాయంలో ఇక వెంటనే మొదలవుతుంది విశ్వాస వీరుల పట్టిక ఏంటో. 10వ అధ్యాయం తర్వాత 11వ అధ్యాయం కనపడుతుంది. 12వ అధ్యాయంలో కనపడుతుంది మనం ఎట్లా ఉన్నా విశ్వాసము కలిగిన వారం ఉండాలో. ఒక్కసారి 12వ అధ్యాయంలో ఒక మాట మీకు చదువుతా. మనము కూడా పాపముతో 4వ వచనం 12:4 మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని అది దేనిని ఎదిరించలేదు? పాపము. అది రక్తము కారునంతగా మీరు ఎదిరించలేదు అంటే అంత పెద్ద పోరాటం చేయలేదు. పాపం తేలిగ్గా తీసుకున్నారు, మీరు స్లైట్ గా తీసుకున్నారు, లైట్ గా తీసుకున్నారు. పాపము రక్తము కారునంతగా మీరు ఇంకా పోరాడలేదు. మనకు కూడా అంతే. సాతానుని పాపమును జయించడానికి రక్తము కారునంతగా పోరాడు. రెజ్లింగ్ అని వస్తుంది. వాడు వెళ్ళిపోయాడు, కొట్టేశాడు, ఇంకా లేవడం అనుకుంటా, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ లేస్తాడు. ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వచ్చిన గేమింగ్ వచ్చింది, రెజ్లింగ్ గేమ్స్. అయి కాదు, అసలు నిజంగా ఆడినప్పుడు. ఇప్పుడు రకరకాలు వచ్చింది. వెంటుకుంటున్నా అయిపోయాడు, ఈ దెబ్బకి అయిపోయాడు అనుకుంటారు. అది నిజంగా కొడుతున్నాడా లేకపోతే ఏమన్నా వేరే కొడుతున్నారా వేరే సంగతి. చూసినప్పుడు కొత్తగా ఆ రెజ్లింగ్ వచ్చినప్పుడు అమ్ము ఇక అయిపోయినాడు, పడిపోయాడు, ఇది అబ్బగా అనుకుంటాను. మళ్ళీ లేస్తాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ లేస్తాడు. రక్తం కాల్చున్నా లేస్తా ఉంటాడు, దెబ్బలు తగినా లేస్తా ఉంటాడు. పాపముతో పోరాడుట విషయంలో మీరు రక్తము కారునంతగా పోరాడు, పైపైన ఉన్నారు. కాబట్టి ఈ పునరుత్థానం ముందు మన దైనందిన విశ్వాస జీవితంలో ప్రభువుని ఎరిగిన వారముగా మళ్ళీ ఒకటే ముగింపు మాట, విశ్వాసముతోనే రక్షణ పొందాము. విశ్వాసముతోనే మనము అదే విశ్వాసమును ముగించి, ఒక మాట అంటే మొట్టమొదట ఇట్లా చెప్పనేవాడు, మొదట విశ్వాసముతోనే రక్షణలోనికి వచ్చాం, తుదకు విశ్వాసముతోనే ఆత్మను సంపాదించుకుంటాం. అది అంతే. ఇంతసేపు చెప్తున్నా, మీకు అన్ని అర్థం కాకపోతే ఏం అక్కర్లా, 2 ముక్కలు.
ఒకటేం తెలిసిందా? మొట్టమొదట విశ్వాసముతోనే రక్షణానుభూతికి వచ్చాం. చివరికి వరకు కూడా విశ్వాసములోనే కొనసాగుతూ విశ్వాసమును ముగిస్తే ఆత్మను సంపాదించుకుంటాం. అంతే. నరకం నుండి సంపాదించు. ఆత్మ నరకము నుండి నరక పాత్రలు కాకుండా ముందుకు సంపాదించు. కాబట్టి ఇది గ్రహించి మనము మన దైనందిన విశ్వాస జీవితంలో ప్రభుని ఎరిగిన వారముగా ఆయన కొరకు కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చున్నాడు కనుక ఆయన కొరకు సాక్షులుగా నిలిచి ఉందముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.